అఖండ జ్యోతి ఆధ్యాత్మిక నివేదన. कौमारी वैष्णवी तथा वाराही शैव इंद्राणी चामुंडा सप्तमातृका देवताभ्यो नमो नमः। ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आदरं समर्पयामि पादयो ध्यानं संप्राणनमतो भूतान् पञ्चाक्षरमनोभवान् अयगुंहिनेने वदयामसि गामं संबोधयित्वाना मुरादिदृशे आवाहयामि आसनं समर्पयामि पादयोः पादं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि नमो नमः। अघोर मृत्युंजय वास्तु 64 మంది యోగిని దేవతలు ఆరోహణకి అయ్యున్నారు. ఆ యోగిని దేవతలకి యోగిని దేవతల ప్రధానంగా పైన ఈ త్రిమార్చకులు కూడా ఆవాహించబడి ఉన్నారు. దేవతాభ్యో నమో నమః. దీపాలకు ప్రదక్షిణ నమస్కారం చేసుకోండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆదరం సమర్పయామి పాదయోః పాద్యం పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి. త్రిమార్చకదేవతాభ్యో నమో నమః. ఓం శ్రీకారగర్భితామదికాం సంప్రీంకరాంతి ప్రదీం సౌవర్ణాం పరదారిణీం పరదారౌదాం భుజే ఆచమనీయం సమర్పయామి. సమర్పయామి భుజే ఆచమనీయం సమర్పయామి. శుద్ధోదక స్నానం मुग्रमग्निगुं हुवेम परमहस्तदस्तात् उदयात् वीणापाण्ये च विद्महे ब्रह्मपत्नी च धीमहि तन्नो वाणी प्रत्यवस्त्राभरणदीपकवो पूर्णमच्चनष्टमं भवेत् षोडशोपचारैः सम्पूज्य नैवेद्यम् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं पार्वतीपतये शिव हर हर महादेव. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. శ్రీ
नमस्करोमि जय मंगलम जय हर पार्वती शिव हर हर महादेव जय बोलो जगन्नाथेश्वरी माता की जय। రావద్దు సరే శ్రీ మహాగణపతి మహాత్ముడు వేస్తూ ఉండండి. ఓం గణానామూర్తయే నమో నమః. ఓం నమో గణపతయే నమో గణపతయే నమః. ప్రమదః గోత్రోద్భవస్య గోత్రోద్భవాయాః. యజమాని పేరు చెప్పుకోండి. ఈ యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పుకోండి. ఓ యజమానస్య. అందరూ కూడా కొంచెం హోమం చెత్త పట్టుకోండి. అనుకుంటూ హోమాన్ని చేస్తూ ఉండండి. మన గ్రామాన్ని ఎప్పుడు కూడా కాపాడుకోవడానికి నమస్కారం చేసుకోండి. ఓం క్షేత్రస్య పదినా భయగుంభిదేనే వదయామసి ఇదం నమః అపఉపస్పృశ్య హస్తౌ ప్రక్షాళ్య. ఒకసారి చేయమని నీళ్ళతో కూడా చేతులు చేసుకోండి. Sita Vishwaika Pada
మొదలు పెట్టుకుంటామని దేవాలయం పోలీసు వాళ్ళు అసలు వస్తుంటాయి ఒకటి అంటే ఒక రోజు చూస్తేనే అందరూ వాళ్ళు వస్తారు జనరల్ మంచిగా చేసుకుంటారు ఇక్కడ నిలబడ్డారు అందరూ ఆయన ఫోటో తీసుకుంటారు సకల లోక మాతా వతి సకల లోక మాతా వతి ఆరతి ఆరతి మాతా ఆరతి ఆరతి నిన్ను నమ్మినాము అన్యుము తల్లి నమ్మినాము అన్యుము తల్లి మౌదయ చూడవే అన్నపూర్ణేశ్వరి మౌదయ చూడవే అన్నపూర్ణేశ్వరి ఆరతి జయ ఆరతి మాతా ఆరతి జయ ఆరతి కాశిని వాసిని కనక విభూషిణి కాశిని వాసిని కనక విభూషిణి ఈశ కుటుంబిని వేదనమాలిని ఈశ కుటుంబిని వేదనమాలిని ఆరతి జయ ఆరతి మాతా ఆరతి జయ ఆరతి కాశిని వాసిని కనక విభూషిణి కాశిని వాసిని కనక విభూషిణి ఈశ కుటుంబిని వేదనమాలిని ఈశ కుటుంబిని వేదనమాలిని ఆరతి జయ ఆరతి మాతా ఆరతి జయ ఆరతి ఆరతి జయ ఆరతి మాతా ఆరతి జయ ఆరతి ఓం మంగళమిని గో మా తల్లి దుర్గా గో మా తల్లి దుర్గా నీ మగోము నీ వెంటో నాట్యం కుసేయ నాట్యం కుసేయ మంగళమిని గో మా తల్లి దుర్గా విజయవాడలో వెంచేసి ఉన్నావుగా వింతలీలాలు జరిపించుతున్నావుగా విజయవాడలో వెంచేసి ఉన్నావుగా వింతలీలాలు జరిపించుతున్నావుగా పూలమాలలతో పలుకు కుంకుమతో పూలమాలలతో పలుకు కుంకుమతో నీ ముక్కిన మోమెంతో విహరించగా విహరించగా మంగళమిని గో మా తల్లి దుర్గా కృష్ణవట్టున పుణ్యకి కూర్చుండి కోటి ప్రజలను రక్షించుచున్నావుగా కృష్ణవట్టున పుణ్యకి కూర్చుండివి కోటి ప్రజలను రక్షించుచున్నావుగా కోటి అవతారివే కాళికా శక్తివే కోటి అవతారివే కాళికా శక్తివే నీ కను ఎప్పమాది కాపాడు తల్లి కరుణించు తల్లి మంగళమిని గో మా తల్లి దుర్గా మల్లికార్జునుడు నీ చెంతనే ఉండగా మరి నటరాజ బృందముతో నటించగా మల్లికార్జునుడు నీ చెంతనే ఉండగా మరి నటరాజ బృందములో నటించగా భక్తి శరణాలతో పూలమాలలతో భక్తి శరణాలతో పూలమాలలతో నీ ముంగిర మేమెంతో విహరించగా మంగళమిని గో మా తల్లి దుర్గా మంగళమిని గో మా తల్లి దుర్గా నీ నగోము నీవెంతో నాట్యం కోసేయ నాట్యం కోసేయ మంగళమిని గో మా తల్లి దుర్గా మంగళమిని గో
కొలదు మమ్మురారి మంగళము అంబ మంగళము బ్రహ్మరాంబ మంగళము అంబ మంగళము బ్రహ్మరాంబ మంగళము ఆదరించి మమ్ము ప్రభు అంబ మంగళము ఆదరించి మమ్ము ప్రభు అంబ మంగళము శాంత రూపిణి కాంతి హారిణి శాంత రూపిణి కాంతి హారిణి ఆంటి జ్యోతి హారతిత్తు కరుణ మంగళము ఆంటి జ్యోతి హారతిత్తు కరుణ మంగళము అంబ మంగళము బ్రహ్మరాంబ మంగళము అంబ మంగళము బ్రహ్మరాంబ మంగళము ఆదరించి మమ్ము ప్రభు అంబ మంగళము ఆదరించి మమ్ము ప్రభు అంబ మంగళము శ్రీశైలవాసిని ముక్తిదాయిని శ్రీశైలవాసిని ముక్తిదాయిని శక్తి కొలది కొలుసు మమ్ము శరణ మంగళము శక్తి కొలది కొలుసు మమ్ము శరణ మంగళము అంబ మంగళము బ్రహ్మరాంబ మంగళము అంబ మంగళము బ్రహ్మరాంబ మంగళము ఆదరించి మమ్ము ప్రభు అంబ మంగళము ఆదరించి మమ్ము ప్రభు అంబ మంగళము శ్రీశైలవాసిని శైలవారిణి శ్రీశైలవాసిని శైలవారిణి మల్లికార్జున సహిత బ్రహ్మరాంబ మంగళము మల్లికార్జున సహిత బ్రహ్మరాంబ మంగళము అంబ మంగళము బ్రహ్మరాంబ మంగళము అంబ మంగళము బ్రహ్మరాంబ మంగళము ఆదరించి మమ్ము ప్రభు అంబ మంగళము ఆదరించి మమ్ము ప్రభు అంబ మంగళము అంబ మంగళము బ్రహ్మరాంబ మంగళము అంబ మంగళము బ్రహ్మరాంబ మంగళము ఆదరించి మమ్ము ప్రభు అంబ మంగళము ఆదరించి మమ్ము ప్రభు అంబ మంగళము అంబ మంగళము బ్రహ్మరాంబ మంగళము అంబ మంగళము బ్రహ్మరాంబ మంగళము ఆదరించి మమ్ము ప్రభు మంగళము ఆదరించి మమ్ము ప్రభు మంగళము అంబ మంగళము బ్రహ్మరాంబ మంగళము అంబ మంగళము బ్రహ్మరాంబ మంగళము ఆదరించి మమ్ము ప్రభు మంగళము ఆదరించి మమ్ము ప్రభు మంగళము ఆదరించి మమ్ము ప్రభు మంగళము ఆదరించి మమ్ము ప్రభు మంగళము సద్భక్తబోధిని గుణదక్తిని సద్భక్తబోధిని భూమిలో దిగిన అనంతము అంబ మంగళము భూమిలో దిగిన అనంతము అంబ మంగళము అంబ మంగళము బ్రహ్మరాంబ మంగళము అంబ మంగళము బ్రహ్మరాంబ మంగళము ఆదరించి మమ్ము ప్రభు అంబ మంగళము ఆదరించి మమ్ము ప్రభు అంబ మంగళము కాళీమాతవై నీవు కనకదుర్గవై కాళీమాతవై నీవు కనకదుర్గవై సత్యరేఖ తిలకము కంఠముఖము సత్యరేఖ తిలకము కంఠమంగళము అంబ మంగళము బ్రహ్మరాంబ మంగళము అంబ మంగళము బ్రహ్మరాంబ మంగళము ఆదరించి మమ్ము ప్రభు అంబ మంగళము ఆదరించి మమ్ము ప్రభు మంగళము శాంతరూపిణి కాంతి హారిణి శాంతరూపిణి కాంతి హారిణి కాంతి జ్యోతి హారతిత్తు కరుణ మంగళము కాంతి జ్యోతి హారతిత్తు కరుణ మంగళము అంబ మంగళము బ్రహ్మరాంబ మంగళము అంబ మంగళము బ్రహ్మరాంబ మంగళము ఆదరించి మమ్ము ప్రభు అంబ మంగళము ఆదరించి మమ్ము ప్రభు అంబ మంగళము శ్రీశైలవాసిని ముక్తిదాయిని శ్రీశైలవాసిని ముక్తిదాయిని శక్తి కొలది కొలుతు మమ్ము శరణు మంగళము శక్తి కొలది కొలుతు మమ్ము శరణు మంగళము శైలవాహిని శైలవాసిని శైలవాహిని మల్లికార్జున సహిత బ్రహ్మరాంబ మంగళము మల్లికార్జున సహిత బ్రహ్మరాంబ మంగళము ఉజ్జయిపుర బ్రహ్మాజనని ఆది భవాని అఖిలాండేశ్వరి ఆది భవాని అఖిలాండేశ్వరి హారతి గై గుణమాజనని హారతి గై గుణమాజనని నాదవిందుగల చిన్మయమూర్తివి నాదవిందుగల చిన్మయమూర్తివి నారాయణ గౌరీ జనని నారాయణ గౌరీ జనని ఆది భవాని అఖిలాండేశ్వరి ఆది భవాని అఖిలాండేశ్వరి హారతి గై కుటుంబాజనని హారతి
जननी अखिलांडेश्वरी हरति गई गुरुमा जननी 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 ओम साक्षात् महाराज ओम श्री महाकाली महालक्ष्मी महालक्ष्मी स्वरूपिणी श्री अन्नपूर्णादेवी नमः कर्पूर महामंगल आनंद नीराजनं दर्शयामि नीराजनानंदमणीयं समर्पयामि नमस्कारोमि जय मंगलम जय हर नमः पार्वतीवदये शिव हर हर महादेव పెరుగు కన్నావు కదా నువ్వే కళ్యాణ ఏమో వస్తారు మీరైతే వస్తారు Hare Krishna
నీ ముంగిర మేమెంతో విహరించగా మంగళమిదిగో మా తల్లి దుర్గా వీరమిదిగో మా తల్లి దుర్గా నీ నగమోము మేమెంతో నాట్యంతో చేయ నాట్యంతో చేయ మంగళమిదిగో మా తల్లి దుర్గా మంగళమిదిగో మా తల్లి దుర్గా ఓం అంబమంగళం రామమంగళం అంబమంగళం రామమంగళం ఆదరించి మమ్ము ప్రభు అంబమంగళం ఆదరించి మమ్ము ప్రభు అంబమంగళం భువన శక్తి వేద భక్తమో ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. పంచాననతనుర్భూతాన్ పంచాక్షరముపమాన్ పంచసూక్తకృతో వందే పంచాచార్యాం జగద్గురు అనురాగానందయుక్తాయ శిష్యవాత్సల్యమూర్తయే చంద్రశేఖర శివాచార్యం సద్గురుం ప్రణమామ్యహం. శ్రీ చంద్రశేఖర స్వామి గురు ఆధ్వర్యంలో వీరశైవ ఆగమ గురుకుల పాఠశాలలో వేదాధ్యయనం చేసేటటువంటి మేము, మా పేరు జిఎం విశ్వేశ్వరయ్య గారు. మాది 30 సంవత్సరాలుగా మేము ఈ హయత్నార్ గ్రామంలో నివసిస్తూ అమ్మవారి యొక్క సేవలో ఉంటూ ఈ యొక్క దేవాలయ అభివృద్ధి అంటే హయత్నగర్ గ్రామమందు శ్రీచక్ర సహిత మహమ్మాయి రాజరాజేశ్వరీదేవి వెలిసినటువంటి అమ్మవారు, మహమ్మాయిగా అవతరించినటువంటి అమ్మవారు 1600 శతాబ్దం అంటే 400 సంవత్సరాల కింది చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క మహమ్మాయి రాజరాజేశ్వరి అమ్మవారు ఈ యొక్క గ్రామమందు హయత్నగర్ అనగా 4 గ్రామాలు కలిసి ఒక హయత్నగర్గా వెలిసినటువంటిది. హనుమగల్ అని చెప్పి ఉండెను ముందుగా, ఆ తర్వాత ఇవన్నీ కూడా కలిసి హయత్నగర్గా భావించి చేశారు. హయత్నగర్లో కరువు కాటకము 400 సంవత్సరాల కిందట భీభత్సంగా ఈ యొక్క గ్రామం అంతా కూడా హైదరాబాదులో అంతా కూడా అల్లకల్లోలంగా, పూర్వము గత్తర అని ఒక విశిష్టమైనటువంటి రోగం, ఆ రోగం వల్ల ఊళ్ళన్నీ కూడా బాగా జ్వరాలతో రోగాలతో ఉండి ఆ యొక్క రోగాలతో అందరూ కూడా ఎంతో కష్టములు దుఃఖములు అనుభవిస్తూ ఉన్నటువంటి గ్రామాలు ఇక్కడ చుట్టుపక్కల. ఈ యొక్క హయత్నగర్లో విపరీతమైనటువంటి కరువు కాటకం రావడం వల్ల నీళ్ళు లేక, పంటలు లేక, అనేక తిండికి కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి సమయంలో, ఆ సమయంలోనే ఈ యొక్క రోగాలతో అన్నీ కూడా వచ్చి ఊరంతా కూడా రోగాలతో ఉన్నందువలన ఆ ఊర్లో ఉన్నటువంటి ఇండ్లన్నీ కూడా భూమాటం చేసి దొరలు అని పులసాని వంశంలో ఉన్నటువంటి పులసాని వంశం వాళ్ళు ఈ యొక్క గత్తర వచ్చినందువలన గ్రామంలో ప్రజలందరికీ కూడా సుఖంగా ఉండాలని కోరుకుని ఆ ఇండ్లన్నీ కూడా పడవేసి వారి జాగలో అందరికీ నివసించే అటువంటి గృహాలు కట్టుకొని ఉండమని చెప్పి వారికి ఇచ్చారు, బీదలకి అందరికీ కూడా. ఆ విధంగా ఇచ్చినటువంటి గ్రామంలో ఆ యొక్క పులసాని యొక్క వంశం వాళ్ళ యొక్క పంటలు పండించే బావి దగ్గర నీళ్లు లేక కరువు కాటకం ఉన్నందువలన, తాగడానికి కూడా నీళ్లు లేకుండా ఉన్నందువలన అటువంటి సమయంలో
అక్కడ ఆ బావి దగ్గర నిద్రపోతున్నటువంటి వారి పనివారు, ఆ పనివారు వారికి నిద్రలో అమ్మవారు దర్శనమిచ్చి ఇక్కడ కరువు కాటం రావడానికి కారణము ఈ యొక్క గ్రామంలో చేసుకున్నటువంటి పాపకర్మం వలన ఈ విధంగా జరిగిందని అమ్మవారు చెప్పడం, అదేవిధంగా నేను ఈ బావిలో ఉన్నాను, నన్ను బయటికి తీస్తే ఈ కరువు కాటకంతా నివారణ జరుగుతుంది, ఏ రోగాలు లేకుండా ఉంటాయి, అదేవిధంగా గ్రామమంతా సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి నిద్రలో చెప్పడం జరిగింది అక్కడ పని చేసే వాళ్ళకి. ఆ విధంగా ఆ పని వాళ్ళు దొరల దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఆ అమ్మవారు దర్శనం ఇచ్చింది ఇక్కడ మాకు రాత్రి సమయంలో, అందువలన అమ్మవారు అక్కడ వెలిసి ఉంది, అది తీయండి దొరవారు అని చెప్పి అన్నారు. వారు నమ్మలేదు. నమ్మకపోవడంతో వారిని అక్కడ నిద్రించినచో మీరు అమ్మవారు దర్శనమిస్తుంది మీకు కూడా అని చెప్పగానే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయి ఆ దొరవారు అక్కడ నిద్రిస్తూ ఆ బావి దగ్గర నిద్రపోతూ రాత్రి సమయంలో నిద్రపోతూ అక్కడ అమ్మవారు నిద్రలో వచ్చి వారికి కూడా ఈ విషయం చెప్పింది. ఆ విధంగా చెప్పేసరికి వారు ఆనందంతో అందరి కూడా ఉదయాన్నే సాటింపు చేసి గ్రామంలో ఆ బావిలో ఉన్నటువంటి అమ్మవారును తీయడం జరిగింది. అదే అమ్మవారు ఈ యొక్క మహమ్మాయి రాజరాజేశ్వరిగా వెలిసినటువంటి అమ్మవారు. ఆ బావిలోకి వెళ్ళి తీసిన తర్వాత వారు మరలా ఆ రోజులంతా కూడా నిద్రలేక వారికి ఆ రాత్రి ఆ అమ్మవారి దగ్గరనే నిద్రిస్తూ ఆ అమ్మవారు మరల బయటికి వచ్చిన తర్వాత తీసిన తర్వాత ఆ రోజు రాత్రి అమ్మవారు మరల దర్శనమిచ్చి నన్ను ఎక్కడైతే బండి మీద తీసుకువెళ్ళి ఆగకుండా తీసుకువెళ్ళి ఎక్కడైతే నేను ఆ బండి ఆగుతుందో అక్కడ నన్ను ప్రతిష్ఠ చేయండి అని చెప్పి జరిగింది. ఆ విధంగా చెప్పడం వల్ల వారందరూ కూడా ఎంతో సంతోషంగా ఆ బండి మీద అమ్మవారిని కూర్చోబెట్టుకుని ఊరేగింపుగా తీసుకొని వస్తూ ఈ అంతా కూడా ఈ యొక్క ప్రాంగణమంతా కూడా అడవి ప్రాంతంగా ఉన్నది ఒకప్పుడు. ఆ సమయంలో అమ్మవారు ఈ స్థలానికి వచ్చి ఇక్కడ బండి నిలిచినందువలన ఇక్కడనే ప్రతిష్ఠ చేయాలని కలలో వచ్చి చెప్పినందువలన అమ్మవారిని వైభవంగా ఎంతో ఆనందంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఓపికతో అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు. ఆ సమయంలో 400 సంవత్సరాల కింద ఆ విధంగా ప్రతిష్ఠించిన రోజే రాత్రికి సుభిక్షంగా వర్షాలు పడి బావులు చెల్రు అన్నీ కూడా నిండిపోయి ఆ ఆనందంగా అందరూ కూడా ఆనందించారు. అమ్మవారు అనుగ్రహం వలన మనకు కరువు కాటకం పోవడానికి మనల్ని బాగా చేయడానికి అమ్మవారు ఇక్కడ వెలిసిందని చెప్పి ఆనందంగా అందరూ ఉండి ఆ బావిలో నీళ్లు రావడం చెల్లల్లో నీళ్లు రావడం వలన గ్రామం సుభిక్షంగా వెలుగుతూ పంటలు బాగా పండించారు. ఆ అమ్మవారి అనుగ్రహంతో అందరి కూడా రోగాలు కూడా మఠోమాయమై ఆరోగ్యంగా ఉండిపోయారు. పాడి పంటలు బాగా పండాయి. ఆ విధంగా పండినందువలన సంవత్సరం మొదటి పండగ అమ్మవారికి ఇచ్చి సమర్పించి నవరాత్రుల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు ఆ సమయం ఆ కాలంలోనే. ఆ విధంగానే ఈ గ్రామమంతా కూడా చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా జనాలు వచ్చి జాతరగా చేసేవాళ్ళు. నవరాత్రులు 9 రోజుల పాటుగా ఈ గ్రామంలో బండ్లు తిరగడం జరిగాయి. అంటే అమ్మవారి చుట్టూ బండ్ల జాతర అని చేసేవాళ్ళు. బండ్లు తిరిగేవి. కొత్తగా నూతన పంట పండగానే అమ్మవారికి సమర్పించి బండ్ల జాతర చేసి ఆ యొక్క ఎద్దులకు బండ్లకు పూజించుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని ఆ విధంగా చేయడం వల్ల కరువు కాటకమంతా కూడా పోయి సుభిక్షంగా ఈ యొక్క అమ్మవారు వెలిసినటువంటి అందువలన ప్రతి సంవత్సరము కూడా వైభవంగా జాతర సాగింది ఒకప్పుడు. ఆ విధంగా నడుస్తూ ఉండగా రజాకాలం వచ్చింది. ఆ రజాకాలంలో అనంటే ఆ యొక్క తురకరాజులు పాలించే సమయంలో దేవాలయాలన్నీ కూడా నాశనం చేసినటువంటి వారైరి. ఆ సమయంలో ఈ అమ్మవారిని కూడా గుడిని పడగొట్టారు. శివలింగాన్ని ఉండే
నంది ఉన్నది, అవన్నీ కూడా ధ్వంసం చేశారు. అమ్మవారిని కూడా ధ్వంసమైంది. ఆ విధంగా ఉన్నందువలన, ధ్వంసమైనందువలన పక్కనే మసీదు కట్టుకున్నారు. ఇదంతా కూడా కబ్జా అయిపోయింది. ఒకప్పుడు ఏమీ లేకుండా అమ్మవారికి 150 గజాలు మాత్రమే ఉంచారు. ఆ విధంగా ఉంచి ఇదంతా కూడా జరిగింది. కానీ ఇన్నేళ్ల పాటు అమ్మవారికి ఎవ్వరూ కూడా దర్శనం లేదు, ఆ అమ్మవారిని చూసేవాళ్ళు లేరు. ఆ విధంగా జరిగింది. కొంతకాలం తర్వాత విశ్వబ్రాహ్మణులు, అదేవిధంగా ఎర్రగొల్ల యాదయ్య గారు అని చెప్పి ఆయుర్వేదం డాక్టర్గా ఉండి అమ్మవారిని పూజించేవాడు, చిన్నగా వచ్చి ఇక్కడ దీపారాధన చేసుకుని ఈ స్థలం అమ్మవారిదని చెప్పి ఆ విధంగా చేస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహంతో వారు కూడా బాగున్నారు. వారికి కూడా సంపదలు కలిగాయి, అమ్మవారి అనుగ్రహం కలిగిందని అమ్మవారికి గుడి కట్టాలని, గుడి నిర్మాణం చేయాలని వారు సంకల్పించుకుని ఈ యొక్క విశ్వబ్రాహ్మణులతో కలిసి ఈ యొక్క గుడి స్లాబు వరకు చేసి ఆపివేశారు. తర్వాత ప్రతిష్ట కాలేకపోయింది. ఈ యొక్క ప్రతిష్ట అమ్మవారు చేయక, అదేవిధంగా దేవీ నవరాత్రులు చేసేవాళ్ళు. ఆ దేవీ నవరాత్రులు అంటే చిన్నగా ఉత్సవ విగ్రహం తెచ్చి పెట్టి, మట్టి విగ్రహంగా పెట్టి నవరాత్రులు చేసేవాళ్ళు. ఆ విధంగా చేసి అమ్మవారి యొక్క నవరాత్రులు చేస్తూ ఈ యొక్క గుడి ఈ విధంగానే ఉండిపోతే బాగుండదని చెప్పి అందరి సంకల్పంతో ఆ సమయంలోనే మేము ఇక్కడ ఆ నవరాత్రులకు పిలిపించారు. నవరాత్రులు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చేస్తూ ఈ గుడి నిర్మాణం చేయాలి అయ్యగారు అన్నారు. సరే, మంచిది, మీరందరూ కూడా కలిస్తే మీతో పాటు నేను వస్తానని చెప్పి ఈ గుడి నిర్మాణం చేయడానికి పూనుకున్నారు అందరూ కూడా. ఆ విధంగా పూనుకునగా విశ్వబ్రాహ్మణులందరూ కూడా వారు చేయలేకపోయారు. వారు పక్కకు పోయి మీరే చేయండి అని చెప్పారు. అందువలని ఈ యొక్క ఎర్రగొల్ల యాదయ్య గారి తమ్ముడు గారు ఆగమయ్య గారు, అదేవిధంగా ఈ గ్రామ పెద్దలు, గ్రామ పెద్దలందరూ కూడా విశ్వబ్రాహ్మణులు వెంకటాచారి గారు అని చెప్పి ఉన్నారు. వారి ఈ యొక్క ఆగమయ్య, అదేవిధంగా పూజారిగా ఉన్నటువంటి నేను, నా పేరు విశ్వేశ్వరయ్య, వీళ్ళందరం కూడా కలిసి కలుపుకొని అందరినీ కలుపుకొని తలా ఇంత వస్తురూపేణ ధనరూపేణగా సమకూర్చుకొని ఈ గుడి నిర్మాణం చేశాం. ఆ విధంగా చేస్తూ అమ్మవారు కూడా మాకు అనుగ్రహించడం వలన ఆ అమ్మవారు ప్రతిష్ట ఏ సమయంలో అంటే 2007 22/1 నెల ఈ యొక్క అమ్మవారి మహమ్మాయి అనే పేరు ఉన్నది. మమ్మాయి అని పేరు పడిపోయింది. ఆ పేరు కాదు, శ్రీచక్ర సహిత మహమ్మాయి రాజరాజేశ్వరీ దేవి ఈమె పేరు. కాబట్టి ఇదే పేరు నిర్ణయించాలి, మహమ్మాయిగా ఉండాలి. రాజరాజేశ్వర రూపము అమ్మ కాబట్టి ఈమె మహమ్మాయి రాజరాజేశ్వరి ఉండాలని చెప్పి నిర్ణయించాము. అదేవిధంగా పెద్దలు కూడా సంతోషించి శ్రీచక్ర సహిత మహమ్మాయి రాజరాజేశ్వరిగానే అమ్మవారు వెలిసి ఇక్కడ పూర్వము ఏ విధంగా నవరాత్రులు జరుగుతూ ఉన్నాయో అదేవిధంగా ఆ ప్రకారంగానే ఇప్పటి వరకు దేవీ నవరాత్రులు చేస్తూ ఉన్నాం. వైభవంగా దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నది. ఇదే విధంగా ఈ యొక్క నవరాత్రుల్లో అమ్మవారికి నిత్యము చండీ హోమము, అమ్మవారి ఏ రూపంలో ఉంటుందో ప్రతిరోజు బాలా త్రిపుర సుందరిగా, మొదటి రోజు, రెండవ రోజు గాయత్రీదేవిగా, మూడవ రోజు అన్నపూర్ణేశ్వరి దేవిగా, అదేవిధంగా నాలుగవ రోజు మహాకాళిగా, ఐదవ రోజు లలితాదేవిగా, లలితా గౌరీదేవిగా, ఆరో రోజు మహాలక్ష్మిగా, అదేవిధంగా ఏడవ రోజు సరస్వతిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవిగా, తొమ్మిదవ రోజు మహిషాసురమర్దినిగా, దసరా రోజు అనగా విజయదశమిగా ఉన్నటువంటి నిజస్వరూపము అంటే శ్రీచక్ర సహిత మహమ్మాయి రాజరాజేశ్వరి నిజస్వరూపంగా అమ్మవారు అందరికీ దర్శనమిస్తూ ఇక్కడ అన్నీ కూడా కోరికలు వచ్చినటువంటి భక్తులకు అమ్మవారు కోరికలు నెరవేరుస్తూ ఉన్నది.
ఆ విధంగా నెరవేరుస్తూ ఉండగా భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో ప్రతి సంవత్సరం పెరుగుతూ ఇప్పటి వరకు వైభవంగా నడుస్తూ ఉన్నది ఈ యొక్క నవరాత్రులు. ఇక్కడ వేసినటువంటి నవరాత్రి సమయంలో మంటపారాధన అని అంటారు. ఈ మంటపారాధన శశిష్ఠి మండలము అని అంటారు మధ్యలో. అదేవిధంగా మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతిగా ముగ్గురు అమ్మవారు ఆ అమ్మలను ప్రతిష్ఠింపజేసి ముందుగా విఘ్నేశ్వరుని మంటపం, పంచాచార్యులు అనగా 5 మంది గురువులు, పంచాచార్యులు రేవణసిద్ధ, మరళసిద్ధ, ఏకోరామరాధ్య, పండితారాధ్య, విశ్వారాధ్య అని 5 మంది వీరశైవ గురువులు. ఈ యొక్క గురువుల యొక్క పూజ, అదేవిధంగా నవగ్రహాలు, అష్టదిక్పాలకులు మరియు పంచపల్లవాలు అంటే అంకురార్పణ అని అంటారు. ఇవన్నీ కూడా మంటపారాధనలో చేస్తూ శశిష్ఠి అని అంటే అమ్మవారు యొక్క హోమం చండీ హోమం అని అంటారు. ఈ విధంగా చండీ హోమం చేయడం వల్ల శశిష్ఠి మండలం వేయడం వల్ల అమ్మవారి యొక్క స్వరూపము అక్కడ ఆ మంటపానికి ఆహ్వానం చేసి, మహాకలశానికి ఆహ్వానం చేసి నిత్యము అమ్మవారికి ఏ ఏ రూపంలో ఉంటుందో అమ్మవారు ఆ రూపంలో అందరికీ కూడా దర్శన భాగ్యం కలిగిస్తుంది. ఎంతో వైభవంగా ఈ యొక్క దేవాలయంలో ప్రతి ఒక్కరికి కోరికలు నెరవేరటానికి, కోరికలన్నీ కూడా ఏవంటే దీర్ఘకాలికంగా అనారోగ్యాలు ఉన్నవారికి, అనారోగ్యంగా ఉండేవారికి ఇక్కడ దర్శనం చేసుకుంటే ఆరోగ్యాలు ప్రసాదిస్తుంది. సంతానం కాని వారికి ఇక్కడ అమ్మవారి దగ్గర 3 రోజులు నిద్ర చేస్తే సంతాన భాగ్యం కలిగిస్తుంది. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తుంది అమ్మవారిని దర్శించుకుంటే. వివాహం కాని వారికి శీఘ్రముగా వివాహం జరుగుతుంది ఇక్కడ అమ్మవారి దగ్గర 3 రోజులు నిద్ర చేస్తే. అంతటి భాగ్యము కలిగినటువంటిది ఈ యొక్క అమ్మవారు. కాబట్టి ఈ చుట్టుపక్కలనే కాదు, ఎక్కడెక్కడ నుంచో ఇక్కడ అమ్మవారి దగ్గరికి విచ్చేసి 3 రోజులు నిద్ర చేస్తారు ఇక్కడ. 3 రోజులు అంటే మంగళవారం, బుధవారం, గురువారం ఈ 3 రోజులు రాత్రి నిద్ర చేస్తే అమ్మవారు ఏదో రూపకంగా మనకు దర్శన భాగ్యం కలిగిస్తుంది. అంతటి మహత్యం కలిగినటువంటి శ్రీచక్ర సహిత మహమ్మాయి రాజరాజేశ్వరీ దేవి కనుక ప్రతి ఒక్కరూ కూడా భక్తులు వైభవంగా అమ్మవారి దగ్గరికి సేవలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని వైభవంగా అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది భక్తులు కోరికలు నెరవేర్చాలని మేము అమ్మలో సేవలో చేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చి మేము 30 సంవత్సరాల నుండి వచ్చాం. 30 సంవత్సరాలు అవుతుంది. పూర్వము ఇక్కడ నవరాత్రులు ఈ విధంగా అమ్మవారిని బొమ్మనుగా తెచ్చి ఇక్కడ పెట్టి చేసేవాళ్ళం. తర్వాత 2007 నుండి అమ్మవారి యొక్క నిజస్వరూపంగా ప్రతిష్ఠింపజేయడం జరిగింది. కనుక ఆ శిథిలావస్థలో ఉన్నటువంటి నంది, లింగము ఇవన్నీ కూడా భూస్థాపితలో అమ్మవారి యొక్క గర్భాలయంలో పెట్టాము. అదేవిధంగా అమ్మవారి శిల వెనుకగా చిన్నగా అమ్మవారు ఉంటుంది. అక్కడ అదేవిధంగా ద్వారము అంటే పూర్వము కిందికి ఉండేవి ద్వారాలు, అంటే కడప వంగి లోపలికి గర్భగుళ్ళేకిపోయేవాళ్ళు. అలాంటి యొక్క శిలలు కూడా ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ దర్శనమిస్తాయి. అటువంటి అమ్మవారు ఇక్కడ చాలా విశిష్టమైనటువంటిది రాజరాజేశ్వరి దేవి. అదేవిధంగా చిన్న స్థలము ఉన్నటువంటి స్థలము. రోజు రోజుకు భక్తులు పెరుగుతూ ఉండగా ఇక్కడ పక్కగా మరల ఈ యొక్క జాగను కొని ఈ యొక్క దేవాలయంలో వేద పాఠశాల నిర్వహించాలని, వీరశైవ ఆగమ గురుకుల పాఠశాల నిర్ణయించాలని ఈ బిల్డింగు నిర్మాణం చేయడం జరిగింది. కింద ఒక హాలుగా అమ్మవారికి సేవలో చేయడానికి, ఇక్కడ కార్యక్రమాలు చేయడానికి ఈ హాలుకలు నిర్మించాం. పైన 1st ఫ్లోరు, 2nd ఫ్లోరు ఇవన్నీ కూడా నిర్మాణం చేస్తూ ఉన్నాం. భక్తులు కూడా సహకరించి ఈ యొక్క దినదినాభివృద్ధి కలగడానికి సహకరించి సహకారం అందించాలని కోరుతూ ఈ యొక్క ఇంటర్వ్యూ చేసుకున్నటువంటి
అమ్మవారి ప్రాంగణంలో అమ్మవారి విగ్రహము అంటే పూర్వము అమ్మవారి గుడిలోనే శివలింగము, మహాగణపతి, ఆంజనేయ స్వామి ఇవన్నీ కూడా విగ్రహాలు. పూర్వం ఇక్కడ నిలిచినటువంటి ఆంజనేయ స్వామి కూడా పూర్వం ఉన్నదే. కానీ శివుడు మాత్రము శిథిలావస్థలో ఉన్నందువలన మరల 2019లో శివలింగము, అదేవిధంగా మహాగణపతి, సుబ్రహ్మణ్య స్వామి, నందీశ్వర స్వామి ప్రతిష్ఠింపడ చేయడం జరిగింది. అమ్మవారికి గుడికి ధ్వజస్తంభం ప్రతిష్టాపన జరిగింది. ఇవన్నీ కూడా 2019లో చేయడం జరిగింది. పూర్వం మాత్రం ఇవన్నీ విగ్రహాలు శిథిలావస్థలో ఉన్నందువలన మరలా పునర్నిర్మాణం చేసి పునరుద్ధరణ చేసి అదే పునఃప్రతిష్ఠ చేశాం ఈ యొక్క దేవాలయంలో. పూర్వం ఏ విధంగా జరుగుతూ ఉన్నదో అదే ప్రకారంగా ఇక్కడ మేము ఆ అమ్మవారికి చేస్తూ ఉన్నాం. ఆ అమ్మవారు అదేవిధంగా పూర్వం ఏ విధంగా భక్తులను కాపాడుతూ వస్తుందో ఇప్పుడు కూడా అదే ప్రకారంగా అమ్మవారు ప్రజలందరినీ కూడా కాపాడుతూ ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి కష్టాలు లేకుండా నెరవేరుస్తూ ఉన్నటువంటి అమ్మవారు కనుక మాకు కూడా అనుభవం అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం జరిగింది. మాకు కూడా ఇక్కడ ఏమీ పరిస్థితి లేనప్పుడు ఇక్కడ వచ్చాము. అమ్మవారి సేవలో పాల్గొన్నందుకు మాకు కూడా దినదినాభివృద్ధి అమ్మవారు అనుగ్రహంతో దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నాం. కాబట్టి అమ్మవారు అందరికీ కూడా బాగు చేయాలని, అందరినీ బాగు చూడాలని, అమ్మవారిని సేవలో ఎప్పుడూ నిరంతరము ఉంటామని కోరుతూ ఈ యొక్క ఇంటర్వ్యూ తీసుకున్నటువంటి అఖండ జ్యోతి ఆధ్యాత్మిక నివేదన యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇక్కడ మా దగ్గరికి వచ్చి ఈ ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. వారికి మా యొక్క ధన్యవాదాలు, వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ అమ్మవారి సన్నిధిలో ఎంతో వివాహం కానటువంటి వాళ్ళు అమ్మవారి ప్రతిష్ఠ అయిన తర్వాత ఎక్కడెక్కడో తిరిగి జ్యోతిష్యం చూయించుకున్న వివాహాలు కాక ఆ వివాహాలు మాకు కావట్లేదని చెప్పి ఎన్ని దేవాలయాలు తిరిగినా వారికి కాలేనందువలన కొంతమంది ఇక్కడ భక్తులు సిటీ నుండి ఇక్కడికి వచ్చి అయ్యగారు ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మాకు మహమ్మాయి రాజరాజేశ్వరి దేవి ఉన్నదని తెలిసింది, ఆ అమ్మవారి దగ్గరికి పోతే మాకు తప్పకుండా మీకు కోరికలు నెరవేరుతాయని చెప్పారు కనుక మేము ఇక్కడికి వచ్చామని చెప్పి అన్నారు. వారికి అమ్మవారి గురించి చెప్పడం జరిగింది. అమ్మవారి గురించి చెప్పడం జరగడం వలన ఆ అమ్మవారు గుడి ప్రాంగణం చిన్నగా ఉన్నందువలన ఇక్కడ మీరు నిద్రిస్తే తప్పకుండా మీకు వివాహం జరుగుతుంది అని చెప్పాం. వారి జాతకం చూసి ఆ విధంగా చెప్పడం వల్ల వారు సంకోచం. అంటే ఇంత చిన్న జాగలో ఈ రాత్రి సమయంలో ఎక్కడ నిద్రించాలని బాధపడుతూ, కానీ కొన్ని రోజుల తర్వాత మరలా వాళ్ళే వచ్చి మేము ఇక్కడ నిద్ర చేస్తూ అన్నాము చెప్పారు. ఆ విధంగా ఆ నిద్ర చేశారు. మంగళవారం, బుధవారం, గురువారం రోజులు ఆ విధంగా నిద్ర చేసి ఆ నిద్ర సమయంలో వారికి అమ్మవారు ప్రసన్నమైంది. ఆ విధంగా ప్రసన్నమైనందువలన వారు కూడా శుక్రవారము ఉదయం నేను ఇక్కడికి గుడికి వచ్చేసరికి వారు ఇక్కడనే ఉండిపోయారు. అమ్మ మాకు దర్శనం ఇచ్చింది అయ్యగారు అని చెప్పి అనగా సంతోషం. అందువలన మీకు వివాహం కూడా జరగడానికి అమ్మ అనుగ్రహించింది కనుక వెంబడే మీరు ఇక్కడ మీ జాతక ప్రకారంగా నాగప్రతిష్ఠ చేసుకోండి అని చెప్పాం. ఆ నాగప్రతిష్ఠ చేయడం వలన వారికి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం వలన వివాహం జరిగింది. వారు వివాహం చేసుకున్నందువలన ఇక్కడ అమ్మవారికి ఏం కావాలి అని అడిగారు. అమ్మవారికి మాకు ఏమొద్దు, అయ్యవారికి ఏమొద్దు కానీ అమ్మవారికి ఇవ్వండి అని చెప్పాం. ఆ విధంగా ఇవ్వమనేసరికి అమ్మవారికి ద్వారం చేశారు. అంటే టేకు కట్టెతో అమ్మవారికి డోల్రు చేసి ఇచ్చారు అమ్మవారికి. అదేవిధంగా ఇంకొకరేమో వారికి కూడా అదే దీర్ఘకాలిక సంతానం లేనందువలన వారు కూడా ప్రతిష్టాపన చేశారు, నాగప్రతిష్ఠ. ఇంకొకరు కూడా డాక్టర్ అమ్మాయి, ఆ అమ్మాయి కూడా నాకు వివాహం కాలేదని చెప్పి అనగా ఆమె జాతకం చూసి చెప్పడం వలన ఆమె కూడా ఆ యొక్క నాగప్రతిష్ఠ చేయడం జరిగింది.
ఆ విధంగా చేయడం వల్ల వారికి వివాహాలు అయ్యాయి, సంతానం కలిగింది, ఆనందంగా జీవిస్తూ ఉన్నారు. ఆ అమ్మవారికి ప్రతి సంవత్సరం వాళ్ళు ఇక్కడికి వచ్చి మాకు అన్నీ బాగున్నాయి, అమ్మవారి అనుగ్రహంతో బాగున్నామని చెప్పి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ అమ్మను దర్శించుకుంటూ ఆమెకి ఏందో సమర్పిస్తూ ఆ విధంగా వస్తూ ఉన్నారు భక్తులు. వారి ద్వారానే ప్రచారం చేసుకుంటూ ఉన్నారు భక్తులు. ఆ ప్రచారం వలనే ఇక్కడ అమ్మవారు దేవాలయం దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నది. ఈ విధంగా స్థలం అంత మహత్యం ఉన్నది కనుక ఇక్కడ నాగప్రతిష్టలు చేసుకోవచ్చు ఎవరికైనా. అదేవిధంగా అమ్మవారికి సేవలు చండీహోమం కావాలంటే చండీహోమం చేయించుకోవచ్చు. అమ్మవారి దగ్గర శివాలయం ఉన్నది, శివాలయంలో అభిషేకాలు జరుగుతాయి. శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరుగుతాయి. అదేవిధంగా కార్తీక మాసంలో ఆ కార్తీక సోమవారాల్లో రుద్రహోమం జరుగుతూ ఉంది. ఆ కార్తీక మాసంలో మాస శివరాత్రి రోజు ఇక్కడ సహస్రలింగార్చన జరుగుతుంది. మహావిశిష్టమైనటువంటిది సహస్రలింగార్చన. ఈ 3 కార్యక్రమాలు నవరాత్రులు, శ్రావణ మాసంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు, కార్తీక మాసంలో అమ్మవారికి ఆ సన్నిధిలో సహస్ర లింగార్చన జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వైభవంగా ఆ అమ్మవారి కృపతో ఈ నిర్వహణ చేస్తూ ఉన్నాం కనుక అమ్మవారు ఈ లోక కళ్యాణార్థం అమ్మ ఎప్పుడూ చల్లగా చూస్తుంది. అమ్మను మనం ఎప్పుడూ దర్శించుకోవచ్చు. అందరూ కూడా రావచ్చు ఇక్కడికి, అమ్మను దర్శించుకొని అమ్మను ఆ కోరికలు నెరవేర్చుకోగలరు ప్రతి ఒక్క భక్తులు కూడా అని సెలవు ఇస్తూ చేసుకుంటున్నా.